మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్పై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతు పలకడాన్ని ఆమె ఆపేక్షించారు. వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని, లోపలున్న కాషాయ కండువ మరోసారి బయటపడిందని షర్మిల ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రధాని మోడీకి, బీజేపీకి జగన్ బి టీమ్గా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు షర్మిల. ప్రధాని మోడీకి జగన్ దత్తపుత్రుడని ఆరోపించారు. ఇదే సమయంలో బీజేపీ కోసమే రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, వైసీపీ పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. అందుకే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ సూత్రీకరించారు. ముగ్గురు మోడీ గారి తొత్తులే, బీజేపీకి ఊడిగం చేసే బానిసలే. టీడీపీ, జనసేన పార్టీలది తెర మీద పొత్తు, వైసీపీది తెర వెనుక అక్రమ పొత్తు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ, ఢిల్లీలో మతపిచ్చి, బీజేపీతో దోస్తీ అని షర్మిల ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని షర్మిల ధ్వజమెత్తారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహం అయ్యారని ఆరోపించారు. 5 ఏళ్లు దోచుకున్నది దాచుకోవడానికే బీజేపీకి జై కొట్టారన్నారు షర్మిల. ఈ దేశంలో ఓట్ల చోరీతో రాజ్యాంగం కూనీ అయ్యింది. వైసీపీకి కనిపించదు. మోడీ గారు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి వైసీపీ నోరు పెకలదు. మణిపూర్ గోద్రా అల్లర్లో ఆర్ఎస్ఎస్ చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారు. మోడీ గారి అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఉవ్వెత్తున లేస్తారు. మోడీకి ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. ఈ దేశ ప్రతిపక్షాల్ని కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ న్యాయ నిపుణుడిని నిలబెడితే బీజేపీ నిలబెట్టిన ఆర్ఎస్ఎస్ వాదిని మద్దతు ఇస్తారా అంటూ షర్మిల సూటి ప్రశ్నలు వేశారు. ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి? దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు పురస్కరించుకుని వైసీపీ అధినేత జగన్ను కలవాలని షర్మిల ప్రయత్నిస్తున్నారని 2 రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్ బలపరిచిన తెలుగు జట్టుకు మద్దతు ఇవ్వాలని జగన్ను కోరేందుకు షర్మిల ఆయన అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ ఇంతలో తమ మద్దతు బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కే అంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తేల్చేశారు. దీంతో తన ప్రయత్నాలను ఫలించకపోవడంతో షర్మిల ఎదురుదాడి మొదలుపెట్టేశారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అధికార పక్షం ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉన్న ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఏపీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 35 మంది ఉన్నారు. ఈ ఓట్లన్నీ అధికార పక్ష అభ్యర్థికి పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తెలుగు సెటిల్మెంట్ తెరపైకి వచ్చి ఏపీ ఎంపీలపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. అయితే ఎన్డీఏ ప్రతిపక్షాలుగా టీడీపీ, జనసేన తమ కూటమి అభ్యర్థికే బలపరిచాయి. దీనికి కాంగ్రెస్ పెద్దగా పరిగణించకపోగా వైసీపీ తమకు మద్దతు పలుకుతుందని భావించింది. ఏపీలో కూటమితో విభేదిస్తున్న వైసీపీ కేంద్రంలో తమతో చేతులు కలుపుతుందని అనుకున్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని ఊహించింది. అయితే వైసీపీ ముందుగానే ఎన్డీఏ కూటమికి మద్దతు చెప్పడంతో కాంగ్రెస్ షాక్ తిన్నదని అంటున్నారు. ఇందులో భాగంగానే షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు.